టీడీపీ తొండాట వైఎస్ఆర్సీపీకి పట్టున్న పల్లెల్లో పోలింగ్ బూతుల మార్పిడి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు కుతంత్రాలు. ఈ నెల 12వ తారీఖు రోజు మంగళవారం ఎన్నికలు ఉన్నాయి. జడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల రూరల్ జడ్పీటీసీ. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రివ్యూ చేశారు పార్టీ అధ్యక్షుడిగా. పులివెందుల జడ్పీటీసీ మనం గెలవాలి, ఇటు పరిస్థితుల్లో ఏం చేస్తారో తెలియదు. గెలిస్తేనే అభివృద్ధి చేస్తారు, లేదంటే చేయను అన్నట్టు మరి ఏదో చెప్పినట్టుంది. ఈ పులివెందుల గెలవటం కోసం కుప్పిగంతలు వేస్తున్నారు. ఏమైంది పులివెందుల ఒకవేళ ఓడిపోయింది అనుకో, మీకు కూర్చోవని బాధ్య ఎందుకు ఇంత మరి దానికోసం పట్టుదల ప్రెస్టీజ్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యే ఎన్నికలు ఏమన్నా, ఒక జడ్పీటీసీ, మొత్తానికి ఏదో టెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది బ్యాలెట్లో జరుగుతున్న ఎన్నికలు. ఈ బ్యాలెట్ ఎన్నికల్లో పులివెందులు ఓడిపోతే ఇది రాష్ట్రం మీద ఇంపాక్ట్ అయింది అనుకుంటున్నా. అది పెద్ద ఇంపాక్ట్ కూడా కాదు పెద్దగా. దాంట్లో ఇంపాక్ట్ కావడానికి అది పులివెందుల కడప జిల్లాలో పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట, ఇప్పుడు గెలిచేది వాళ్ళే. దాంట్లో పెద్దగా ఇంపాక్ట్ పడేది కూడా లేదు. మరి దేనికోసం ఈ ప్రెస్టేజ్? బ్యాలెట్లకి ఈవీఎంలకు పోల్చుకుంటారు ప్రజలు. గడిచిన ఎన్నికల్లో ఈవీఎంతోనే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు బ్యాలెట్తో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దానికి పోలింగ్ పర్సంటేజ్ కానీ పార్టీకి వస్తున్న ఓట్ల పోలిస్తే మొత్తం బట్టవాలి. ఇప్పటికే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఈసీ చేస్తున్న అవకతవకలు అక్రమాలపైన పెద్ద ఎత్తున ప్రశ్నిస్తాడు. దాంట్లో ఓటర్లు దొంగ ఓట్లు చూపించడం, ఎక్కువ ఓట్లు చూపించడం, ఉన్నోళ్ళు లేనట్టు లేనోళ్ళు ఉన్నట్టు చూపించడం ఒక భాగం అయితే, ఇంకోటి ఈవీఎంలు ట్యాంపర్ అయితేనేది రెండోది. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ఏమొద్దు అనే ఒక నినాదం జరుగుతుంది. మరి దాని గురించి భయపడుతున్నా కానీ మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి అని చెప్పి టార్గెట్ పెట్టిండట. ఈ గెలవాలి అనే కాన్సెప్ట్లో తలలు పగలగొట్టారు, రక్తాలు చిందిని, స్వయాన ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, ప్లస్ విక్టిమ్ పైనే కేసులు పెట్టే పరిస్థితి. ఇదంతా ఒకవైపు నడుతుంటే ఇంకొకవైపు ఏం చేశారంటే ఇవన్నీ కూడా వర్కౌట్ కాని పరిస్థితి ఉందో ఏం. కానీ ఇప్పుడు పోలింగ్ బూతులు మార్చారట. అంటే ఏ విలేజ్లో ప్రజలు ఆ విలేజ్లోనే బూతులు ఓట్లు వేయాలి కదా, అట్లా కాదు. ఒక 4-5 కిలోమీటర్ల అవతలేసి ఈ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్లో ఓట్లు వేయాలి, ఆ విలేజ్ వాళ్ళు ఈ విలేజ్లో ఓట్లు. అవి కూడా మొత్తం కాదు. మళ్ళీ ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ సాలిడ్గా ఉంటాయి, ఓట్లు ఎక్కువ వస్తాయి అన్నకాడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ప్రతిపక్ష పార్టీకి ఓటు రాకుండా చేయాలంటే ఇక్కడ బూతు తీసేసి ఒక 5 కిలోమీటర్ల అవతల వేస్తే ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడ పోరు, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిద్ది. దాంతోపాటు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొచ్చు, పోకుండానో ఇంకోటో బెదిరియచ్చు, అడ్డుకోవచ్చు. ఇవన్నీ ఒక కుతంత్రాలు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందో ఎట్టి పరిస్థితుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ వైసీపీకి క్లియర్గా గెలిచే అవకాశం ఉంది అనేది వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా తెలియదు. కానీ ఆ గెలిచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని గెలవకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఏం చేయాలా? గొడవలు చేయాలా, తలలు పగలగొట్టాలా, హత్యాయత్నాలు చేయాలా, ఈ చివరికి పోలింగ్ బూతులు మార్చాలా అనే పరిస్థితికి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది అంత ఈజీ కాదని అర్థమైంది. ఒకవేళ గెలిచే కాడికి వచ్చినా ఇట్లాంటి అడ్డదారుల్లో గెలిచే అవకాశమే ఉంది తప్ప నిజంగా బరాబర్ గెలిచే అవకాశం లేనట్టు అనిపిస్తుంది. రైట్. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. అదే మన ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయినామని మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మర్చిపోయారు. పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ? అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొలిక్కి రాని నామినేటెడ్ భర్తీ, సంస్థాగత పదవుల్లోనే అదే చెప్పి. ఇది ఒక వార్త. దీనికోసం ఒక బ్యానర్ ఐటమ్ అవసరమా? ఇది మీరు మోస్తున్న పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ పార్టీ అధ్యక్షుడికి మీకు అవినాభావ సంబంధం ఉంది. మీరు వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. అది ఓపెన్ సీక్రెట్. దాంట్లో పెద్దగా స్ట్రైట్గా ఎవరిని అడిగినా అదే చెప్తారు. దీనికోసం ఇది ఎంత వార్త రాయిపోతే ఆయనకే ఫోన్ చేసి చెబితే అయిపోద్ది కదా. అధ్యక్ష లేదా చంద్రబాబు నాయుడు గారా, ఏమైంది? పార్టీ పదవులు కింద తిట్టుకుంటున్నారు పార్టీ నాయకులు, మాకు పదవులు ఇవ్వట్లేదు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని అడుగుతున్నారు అని రాస్తే ఫోనే చేసి చెబితే పాయ్. ఇదంతా ఎందుకు? ఈ ప్లేస్లో ఏం రాయాలి మీరు వార్తలు? డిఎస్సి అభ్యర్థుల పోస్టింగ్లు ఏమైనాయి, మొదటి సంతకం సంగతి ఏమైంది, డోలీ మోతల సంగతి ఏంది, ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది? ఈ కదా మీరు అడగాల్సింది, పేపర్ కదా.
మీరు జర్నలిజమో మీది నిజంగానే ప్రజల కోసం ఉన్న పత్రిక అయితే, దమ్మున్న పత్రిక అయితే, దమ్మున్న ఛానల్ అయితే ఇవి కదా మాట్లాడాల్సింది. అరే ప్రజల గురించి మాట్లాడకుండా మీ ఇంటర్నల్గా పార్టీ నాయకుల గురించి, పార్టీ పదవుల గురించి రాశారంటే రాయండి, కానీ మిగతా పత్రికలు రాస్తే రాయొచ్చు. మీకెందుకు అవసరం ఉంది? మీ పార్టీయే కదా అది. మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయా. సార్ మన పార్టీకి సంబంధించి కార్యకర్తలు, మన కులపోళ్ళు, మన సామాజిక వర్గం ఇబ్బంది పడుతున్నారు, 5 ఏళ్ల అధికారంలో 4 ఏళ్ళు అప్పటికే అయిపోయింది, మరి మనోళ్ళు ఎప్పుడు బాగుపడేది, మనోళ్ళకి పదవులు ఎప్పుడు ఇస్తామని అడిగితే అయిపోయా. దీనికోసం మళ్ళీ ప్రజలు చదివేది ఏముంది ఇందులో? ప్రజలకేం ఉపయోగం ఇది? మీ పార్టీకో, మీ పార్టీలో ఉన్న మీ సామాజిక వర్గానికో ఉపయోగం. దాన్ని ప్రజల మీద ఎందుకు రుతున్నారు? దీని బదులు డిఎస్సి అభ్యర్థుల రిజల్ట్ గురించి రాయండి, ఏమైంది రిజల్ట్ అని. అనేక అంశాలు ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీలో ఈరోజు చాలా హాస్పిటల్స్లో బిల్స్ ఇక ట్రీట్మెంట్ చేయట్లే, ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్నాయి పిల్లలు. వీటి గురించి రాయండి వార్తలు. ఇది పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ అంటే ఆయనకి మీకు తెలవాలా ఉన్నాయా లేవా అనేది. రైట్, ఇది ఒక వార్త అయితే. ఇగో ఈ వార్త రాశారు. ఇట్లాంటివి ఉంటాయి. ఏంటి అంటే, కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా, అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు. అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలింది అని పులివెందుల్లో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. ఈ వివేక కుమార్తె సునీత ఆవేదన చెందడంలో తప్పులేదు. ఎందుకంటే తండ్రి వాళ్ళ నాన్నగారుని చంపారు కాబట్టి, చంపిన ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకోవడంలో 100% కరెక్టే. కానీ ఆంధ్రజ్యోతి వార్త వేస్తుందంటే కేవలం ఆమె మీద సింపతి కోసం వేయట్లే. వివేకానంద రెడ్డి గారు చచ్చారని బాధతోనో, చనిపోయారని బాధతోనో, చంపారని బాధతోనో, లేకపోతే సునీత రెడ్డి గారికి తండ్రి కోల్పోయింది ఆమె బాధపడుతుందని బాధతోనో రాయట్లే. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డినో, వైఎస్ఆర్సీపీనో, అవినాష్ రెడ్డినో టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారు. అది కూడా ఎందుకు రాస్తారు? పుట్టిగా రాయరు, రోజు రాయరు. కేవలం ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అవి ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడే పులివెందుల్లోనో, కడప జిల్లాలో ఏదైనా ఎన్నిక వస్తే అప్పుడు గుర్తొస్తుంది ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. ఆ గుర్తొస్తే ఈ సునీతారెడ్డి గారు కంటే రోజు గుర్తొస్తే ఆమె కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆమె తప్పేం లేదు. అదే వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే గుర్తొస్తే, ఎన్నికలు ఉన్నప్పుడు ఆమెని పోయి అడుగుతూ ఉంటారు సునీతారెడ్డి గారిని. ఇక ఆమె ఆవేదనలో ఉంది కాబట్టి, తండ్రిని కోల్పోయిన ఆవేదనలో ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతి ఈనాడ సంబంధం లేదు, వీళ్ళు ప్రొవోకేట్ చేస్తారని తెలిసినా కానీ మాట్లాడుతూ ఉంటుంది. కేవలం ఈ 12వ తారీఖు వరకే ఉంటుంది ఈ కథ. ఆ తర్వాత ఉండదు, సుఖాంతం అయిపోద్ది. 12 రోజు ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఆ రోజు సాయంత్రం వరకు ఈ కథ ఉంటుంది. సాయంత్రం దాటితే మళ్ళీ ఈ సునీతారెడ్డి గారి గురించి రాయరు వార్త. మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా కోర్టు చెప్తే రాస్తారు. ఇదే అనమాట. ఎందుకంటే ఆమె మాట్లాడేది కూడా నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి అని అడగట్లే. డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్గా జెడ్పీటీసీ ఎన్నికల గురించి, ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణ గురించి మాట్లాడుతాను. రైట్, ఇది దిశ పేపర్ చూద్దాం. గిరిజన గూడెల్లో సంక్షేమ వెలుగులు ఉండాలంటే కూటమి ప్రభుత్వంలో ఏజెన్సీ జిల్లాలో ఆరంభమైన నూతన అధ్యాయం ఇంకా మొదలు కావతలకి ఇలా పబ్లిసిటీ ఎక్కువైంది. వైసీపీకి వైఎస్ఆర్కు ఏం సంబంధం, ఆయన విగ్రహాలపై ఎందుకు కక్ష? పీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారట. చాలా లేటుగా వ్యక్తం చేశారు ఆవేదన. మరి ఎవరు సలహా ఇచ్చారో కానీ. వైఎస్ఆర్సీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం ఏంటి? ఆ విగ్రహాలకి ఎందుకు ఆయన విగ్రహాలపైన కక్ష కట్టారని తండ్రి గురించి పాపం ఇన్నాళ్ళకు మాట్లాడింది వైఎస్ షర్మిల గారు. మరి మాట్లాడకపోతే కూటమి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక మాట చెబితే వైఎస్ఆర్ విగ్రహాల జోలికి పోవద్దని చెప్తే ఆగిపోద్ది కదా. మీకు లైజనే ఉంది కదా కొంత. వాళ్ళ స్టేట్మెంట్లే మీరు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మరి ఆ స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తుందా? మీ మనసు వాళ్ళ మనసు నుంచి వచ్చే కంటెంట్ ఏం కానీ సేమ్ ఉంటాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అంటే అట్లయినా రాయొచ్చు. ఒక పీసీసీ అధ్యక్షురాలు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల జోలికి ఎందుకు వస్తుండ్రు అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు అడిగితేనో లేకపోతే ఇంకోళ్ళు అడిగితే వాళ్ళు ఆగరు.
వాళ్ళకి మీ పైన జగన్మోహన్ రెడ్డి పైన కాదు, మొత్తం టార్గెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఎలివేట్ చేసినట్టు మీ మాటను వాడుకుంటున్నారు వాళ్ళు. అది మీకు ఇంకా తెలుస్తుందా లేదు తెలవట్లేదు అనేది ఈరోజు సామాన్య వైఎస్ఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ. నేను చెప్పే మాటలు వైఎస్ఆర్ని అభిమానించే, వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే కార్యకర్తలు, ప్రజలు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, వైఎస్ షర్మిల ఒక పావుగా మారింది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి, ఒక మౌత్ పీస్ అయింది వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి పైన విషం చెమ్మటానికి ఆమె కూతురునే వాడుకుంటున్నారు, ఆయన కూతురునే అనేది స్పష్టంగా అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాల జోలికి ఎందుకు వస్తారు అంటున్నారు. మీ విగ్రహాల జోలికి రావడానికి మిమ్మల్ని ఆయుధంగా పెట్టారు. విగ్రహాలే కాదు, ఆయన క్యారెక్టర్ పైన, ఆయన నిజాయితీ పైన, ఆయన పరిపాలన పైన, ఆయన పాలన పైన విషం చెమ్మటం కోసం మిమ్మల్ని ఆయుధంగా వాడుకుంటున్నారు, కూతుర్ని. అది మీరు గమనించుకోవాలి. రైట్, ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ వివేకానందరెడ్డి హత్య గురించి, ఎందుకంటే పులివెందులలో ఆగస్టు 12 ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు. ఇగో, శిక్ష నిందితులుగా నాక స్వేచ్ఛగా తిరుగుతున్న నిందితులు హింసలేని పులివెందులలో ప్రజలు కోరుకుంటున్నారు, మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత చెబుతుంది. శిక్ష నిందితులుగా నాక అని ఇప్పుడు గుర్తొచ్చింది ఈనాడుగా ఆంధ్రజ్యోతికి. పులివెందుల హింసలేని పులివెందులలో ప్రజలు కోరుకుంటున్నారట, కాబట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు ఎట్టేయాలో చెప్తున్నాము. దానికోసం ఈ బాధ అంతా. వీళ్ళు వార్త రాసేది ప్రజల కోసం కాదు, లేదా సునీతారెడ్డి కోసం కాదు, వివేకానంద రెడ్డి కోసం కాదు. వీళ్ళ వార్త ఎన్నికలలో జడ్పీటీ సైకిల్ గుర్తుకు ఓటేయాలి, అదే అనమాట అసలు కథ. అది చెప్పరు మళ్ళీ డైరెక్ట్. ఆంధ్రప్రభ చూద్దాం. పులివెందుల్లో అటెన్షన్, స్థానిక సమరానికి కౌంట్ డౌన్, రేపు కొండేపి, కడియపలంక పంచాయతీలకు పోలింగు. 12 పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీ స్థానాలకు ఎన్నిక, 14 ఫలితాలు. ఇది 12 రోజు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయట, 14 ఫలితాలు. రైట్, ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.